హలో ఎవ్రీవాన్! వెల్కమ్ టు హాబీ కిడ్. సి ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే హ్యాష్ ఇంక్లూడ్, మెయిన్ ఫంక్షన్, కర్లీ బ్రేసెస్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఈ స్ట్రక్చర్ ఇలా ఎందుకుంటుందో చాలామందికి క్లారిటీ ఉండదు. చాలామంది బిగినర్స్‌కి అంతే. ఈ మెయిన్ ఫంక్షన్ ఏంటి? హ్యాష్ ఇంక్లూడ్ ఏంటి? ఆ కర్లీ బ్రేసెస్ ఎందుకు రాస్తారు? ఇవన్నీ క్లారిటీ ఉండదు. బట్ ఎగ్జామ్స్‌లో ఇది మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్. అలాగే మనం ఏదైనా సి ప్రోగ్రామ్ మన ఓన్‌గా రాయాలి అంటే ఫస్ట్ దాని స్ట్రక్చర్ క్లారిటీగా ఉండాలి. స్ట్రక్చర్ అర్థం కాకపోతే మన ఓన్‌గా ఏ ప్రోగ్రామ్ రాయలేం. సో, ఈ వీడియోలో నేను మీకు స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్‌ని బిగినర్స్‌కి కూడా అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తెలుగులో. సో, ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ముందుగా ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం లాంగ్వేజ్ ప్రాసెసర్స్ అంటే ఏంటి? లింకర్స్ అంటే ఏంటి? లోడర్స్ అంటే ఏంటి? ఇవన్నీ చూసాం. సో, ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చూద్దాం. సో, దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్, నెక్స్ట్ లింక్ సెక్షన్, నెక్స్ట్ డెఫినిషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్స్, మెయిన్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇలా కొన్ని సెక్షన్స్‌గా మనం రాసే సి ప్రోగ్రామ్‌ని డివైడ్ చేశారు. సో, ఈ ఆర్డర్‌లోనే మనం సి ప్రోగ్రామ్‌ని రాస్తాం. సో, ఈచ్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో, డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో మనం ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ రాస్తాం. ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ అంటే ఏంటి? ఈ ప్రోగ్రామ్‌ని ఎవరు రాసారు? అలాగే ఏ టైంలో రాసారు? ఏ రోజు రాసారు? అలాగే ఈ ప్రోగ్రామ్ దేని గురించి రాసారు? బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. అలాగే ఈ ప్రోగ్రామ్ యొక్క వెర్షన్ ఇవన్నీ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ రాసామనుకుంటే, ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో ఏం రాస్తాం ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి? ఆథర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్‌ని ఎవరు రాసారు? వాళ్ళ పేరు రాస్తాం. ఈ ప్రోగ్రామ్‌ని ఎప్పుడు క్రియేట్ చేశారు? క్రియేటెడ్ డేట్ అండ్ టైమ్ కూడా రాసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ ఏ పని చేస్తుంది? ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 2 నంబర్స్‌ని ఇన్‌పుట్ కింద తీసుకొని, ఆ రెండిటిని యాడ్ చేసి అవుట్‌పుట్‌నిస్తుంది. సో, ఇదే డిస్క్రిప్షన్‌లో రాస్తాం. దిస్ ప్రోగ్రామ్ రీడ్స్ 2 నంబర్స్ ఫ్రమ్ ది యూజర్ అండ్ డిస్‌ప్లేస్ దట్ సమ్. సో, ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనే డిస్క్రిప్షన్ రాస్తాం. అలాగే ఈ ప్రోగ్రామ్ యొక్క వెర్షన్ రాస్తాం. ప్రోగ్రామ్ నేమ్ రాస్తాం. ఇలాగా ఈ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ రాస్తాం డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్‌నే మనం కామెంట్స్ సెక్షన్ అని కూడా అంటాం. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో కామెంట్స్ యూజ్ చేస్తారు. కామెంట్స్ యూజ్ చేసి మనం ఆ ప్రోగ్రామ్ గురించి డిస్క్రైబ్ చేస్తాం. కామెంట్స్ అంటే ఆ ప్రోగ్రామ్‌ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వాటిలనే కామెంట్స్ అంటారు. సో, కామెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే ఓన్లీ 1 లైన్‌లోనే మనం కామెంట్ రాయాలి. మల్టీ లైన్ కామెంట్ అంటే మల్టిపుల్ లైన్స్‌లో మనం కామెంట్స్ రాయొచ్చు. జనరల్‌గా డాక్యుమెంటేషన్ సెక్షన్‌కి మల్టీ లైన్ కామెంట్స్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో మనం ఏం రాస్తాం? ఆ ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ రాస్తాం. లైక్ ఆథర్, డేట్, డిస్క్రిప్షన్ ఇవన్నీ సింగిల్ లైన్‌లో అవ్వవు కదా! మల్టిపుల్ లైన్స్ పడుతుంది. సో, మల్టీ లైన్ కామెంట్ యూజ్ చేస్తాం. మల్టీ లైన్ కామెంట్ అంటే ఫార్వర్డ్ స్లాష్ యాస్ట్రిక్‌తో స్టార్ట్ అయ్యి, యాస్ట్రిక్ అండ్ ఫార్వర్డ్ స్లాష్‌తో ఎండ్ చేయాలి. సో, ఈ ఈ ఫార్వర్డ్ స్లాష్ యాస్ట్రిక్ అండ్ యాస్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్‌లో మధ్యలో రాసిందంతా కామెంట్ కింద కౌంట్ అవుతుంది. అలాగే సింగిల్ లైన్ కామెంట్‌కి మనం 2 ఫార్వర్డ్ స్లాషెస్ యూజ్ చేస్తాం. సో, ఈ 2 ఫార్వర్డ్ స్లాషెస్ యూజ్ చేస్తే ఓన్లీ ఆ లైన్‌లో రాసింది మాత్రమే కామెంట్ కింద కన్సిడర్ చేస్తుంది కంపైలర్. ఒకవేళ నెక్స్ట్ లైన్‌లో కూడా మనం కామెంట్ రాయాలి అంటే, మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో ఇక్కడ ఎగ్జాంపుల్‌లో రాసినట్టు మళ్ళీ 2 ఫార్వర్డ్ స్లాషెస్ యూజ్ చేయాలి. అలా మనం ఎన్ని లైన్స్ యూజ్ చేస్తే అన్ని లైన్స్‌లోనూ ఫార్వర్డ్ స్లాషెస్ యూజ్ చేస్తూ కామెంట్స్ రాయాలి. సింగిల్ లైన్ కామెంట్ యూజ్ చేస్తే కనుక. అదే ఇన్‌స్టెడ్ ఆఫ్ సింగిల్ లైన్ కామెంట్ మనం మల్టిపుల్ లైన్స్‌లో కామెంట్స్ రాయాలి అని మనకు ముందే తెలిసినప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేస్తాం. సో, ఈ కామెంట్స్‌ని కంపైలర్ ఎగ్జిక్యూట్ చేయదు అని చెప్పాను కదా! మరి కామెంట్స్ అసలు రన్ అవ్వనప్పుడు ఈ కామెంట్స్ వల్ల యూజ్ ఏంటి? ఎందుకు రాయాలి అంటే, సపోజ్ ఇక్కడ రాసిన ప్రోగ్రామే మనం ఎప్పుడు రాసాం? 4థ్ జాన్యురీని రాసామనుకుంటే, ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్‌ని మనం ఇక్కడ 4థ్ జాన్యురీని రాసాం. బట్ ఇదే ప్రోగ్రామ్‌ని మనం ఒక 1 ఇయర్ తర్వాత చూసాం. ఈ కామెంట్స్ ఏమీ లేవు. జస్ట్ డైరెక్ట్ ప్రోగ్రామ్ ఉంది. అప్పుడు మనం మొత్తం ప్రోగ్రామ్ అంతా చదివితే తప్ప ఇది దేనికోసం రాసాం, ఈ ప్రోగ్రామ్ వర్కింగ్ ఏంటి అనేది అర్థం గాదు. అదే కామెంట్స్ ఉన్నాయనుకో,
అప్పుడు ఓకే. ఈ ప్రోగ్రామ్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ కోసం రాశారు. వీళ్ళు రాశారు, పలానా టైంలో రాశారు అనేది అర్థమవుతుంది. జనరల్‌గా సాఫ్ట్‌వేర్‌లో థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అంటే జస్ట్ ఒక 10, 15 లైన్స్, బిలో 10 లైన్స్ ఉంటుంది. సో, అది మనం ఈజీగానే అర్థం చేసుకోగలం. కామెంట్స్ లేకపోయినా, డాక్యుమెంటేషన్ సెక్షన్ లేకపోయినా. థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉండే ప్రోగ్రామ్స్ ఉంటాయి. జనరల్‌గా ప్రాజెక్ట్స్ అన్నిట్లో సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్‌లో థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఒక 1 ఇయర్ తర్వాత వచ్చి ఆ ప్రాజెక్ట్ ఏంటి? దేనికోసం అనేది చూస్తే, ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ లేకపోతే, ఆ ప్రాజెక్ట్ దేనికోసం చేసాం? ఆ ప్రోగ్రామ్ దేనికోసం రాసాం అనేది అర్థం కాదు. అలాగే ఆథర్ కాకుండా వేరే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. ఇది ఎందుకు రాసారు? ఏ టైంలో రాసారు? దీని డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం ప్రోగ్రామ్ అంతా చూడకుండా జస్ట్ ఓన్లీ డాక్యుమెంటేషన్ సెక్షన్ చూస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఈ ప్రోగ్రామ్ దీనికోసం రాసారు అని. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ సెక్షన్. ఓన్లీ హ్యూమన్స్‌కి అండర్‌స్టాండింగ్ కోసం డాక్యుమెంటేషన్ సెక్షన్ అంతే. కంపైలర్ అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఇది కంపల్సరీ కాదు డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది. ఓకే. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే లింక్ సెక్షన్. సో, లింక్ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? దీని వర్కింగ్ ఏంటి అంటే, మనం సి ప్రోగ్రామ్‌లో కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలాంటి ఫంక్షన్స్. సో, ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్‌కి రిలేటెడ్ హెడర్ ఫైల్స్ మనం తీసుకొచ్చి ప్రోగ్రామ్‌లో పెట్టాలి. అలా పెట్టకపోతే ఏమవుతుంది అంటే, మనం జస్ట్ ప్రింట్ఎఫ్ హలో వరల్డ్ అని రాసాం మన ప్రోగ్రామ్‌లో. సో, అప్పుడు కంపైలర్ కన్‌ఫ్యూజ్ అవుతుంది. కంపైలర్‌కి అర్థం గాదు. ఈ ప్రింట్ఎఫ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? దీన్ని ఏం చేయాలి అనేది అర్థం గాదు. సో, అది ఎర్రర్ త్రో చేస్తుంది. అదే అలా కాకుండా ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూపించినట్టు ఇంక్లూడ్ stdio.h రాస్తే ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షనాలిటీ ఏంటి అనేది కంపైలర్‌కి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ చేయాలి అనేది ఈ stdio.hలో ఉంటుంది. stdio అంటే స్టాండర్డ్ ఇన్‌పుట్ అవుట్‌పుట్. సో, ఈ స్టాండర్డ్ ఇన్‌పుట్ అవుట్‌పుట్‌లో ఏముంటాయి? ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలాంటి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో, మనం ఏ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ చూజ్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ హెడర్ ఫైల్స్ ప్రోగ్రామ్‌లో మెన్షన్ చేయాలి. అదెక్కడ మెన్షన్ చేస్తాం అంటే లింక్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తాం. లింక్ సెక్షన్ ఎక్కడుంటుంది? డాక్యుమెంటేషన్ సెక్షన్‌కి కిందుంటుంది. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్, నెక్స్ట్ లింక్ సెక్షన్ ఉంటుంది. సో, ఇక్కడ మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ప్రోగ్రామ్‌లో యూజ్ చేస్తే కనుక ఏదో ఒకటి యూజ్ చేసినా ఎయిదర్ ప్రింట్ఎఫ్ ఆర్ స్కాన్ఎఫ్ ఇంకా ఇలాంటి ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఫంక్షన్స్ ఏవి యూజ్ చేసినా మనం ఇంక్లూడ్ stdio.h అనేది లింక్ సెక్షన్‌లో రాయాలి. అలా రాస్తే అప్పుడు కంపైలర్ ఓకే. దీని వర్కింగ్ ఇది అనేది అర్థం చేసుకుంటుంది. సో, ఇంక్లూడ్ stdio.h, ఇంక్లూడ్ conio.h, ఇంక్లూడ్ math.h ఇలాంటి ఇంకా హెడర్ ఫైల్స్ ఉంటాయి. సో, మనం ఏవైతే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నామో దానికి రిలేటెడ్. సపోజ్ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. లైక్ పీఓడబ్ల్యూ ఆర్ స్క్వేర్ రూట్, ఎస్క్యూఆర్‌టీ ఇలాంటి ఫంక్షన్స్ ఏవో యూజ్ చేసాం మనం ప్రోగ్రామ్‌లో. అప్పుడు మనం ఇంక్లూడ్ math.h రాయాలి లింక్ సెక్షన్‌లో. సో, అలా ఏవైతే ఫంక్షన్స్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం ప్రోగ్రామ్‌లో యూజ్ చేస్తామో దానికి రిలేటెడ్ హెడర్ ఫైల్స్ అనేవి లింక్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తాం. సో, ఇది మ్యాండేటరీ సెక్షన్. ఓకే. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే డెఫినిషన్ సెక్షన్. ఈ డెఫినిషన్ సెక్షన్‌నే గ్లోబల్ డెఫినిషన్ సెక్షన్ అని కూడా అంటారు. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్‌లో యూజ్ చేసే వాల్యూస్‌ని ముందుగానే డిఫైన్ చేస్తాం. సపోజ్ మనం ప్రోగ్రామ్‌లో ఎక్కడో 3.14 అనేది చాలా సార్లు యూజ్ చేయాల్సొచ్చింది. సో, అన్ని సార్లు 3.14 యూజ్ చేసే బదులు మనం డెఫినిషన్ సెక్షన్‌లో డిఫైన్ పై 3.14 అని రాస్తాం. సో, అలా రాసి మనం ప్రోగ్రామ్‌లో 3.14 అని యూజ్ చేసే బదులు పై యూజ్ చేస్తాం. అలా రాస్తే ఏమవుతుంది అంటే పై అని ఉన్న ప్రతిసారి 3.14తో రీప్లేస్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూస్తే మనం డిఫైన్ పై 3.14 అని రాసాం డెఫినిషన్ సెక్షన్‌లో. ఇక్కడ ఏరియా ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ చేసాం. సో, ఇక్కడ ప్రోగ్రామ్‌లో పై ఉంది కదా! ఈ పై ప్లేస్‌లో ఏం రీప్లేస్ అవుతుంది అంటే, మనం డెఫినిషన్ సెక్షన్‌లో
define పై 3.14 అని రాసాం కదా! ఈ 3.14 అనేది ఇక్కడ పై ప్లేస్‌లో రీప్లేస్ అవుతుంది. ఓకే. రీప్లేస్ అయ్యి మిగతా మల్టిప్లికేషన్ అంతా జరుగుతుంది. అసలు ఈ సెక్షన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనం ప్రోగ్రామ్‌లో ఒకటే వాల్యూని చాలా సార్లు యూజ్ చేస్తే కనుక, ప్రతిసారి వాల్యూని రాయడం బదులు ఇలా నేమ్ ఇస్తాం. ఇక్కడ మనం ఇచ్చినట్టు 3.14కి పై అనే నేమ్ ఇచ్చాం. సపోజ్ ఏదైనా మిస్టేక్ వస్తే, మనం జస్ట్ ఈ డెఫినిషన్ సెక్షన్‌లో మారిస్తే చాలు. ఇక్కడ పై 3.14 అని రాస్తుంది. సపోజ్ అది 4 అంటే, పై 4 అని రాస్తే చాలు. అదే ఈ డెఫినిషన్ సెక్షన్ లేదు అంటే, ఈ డిఫైన్ పై 3.14 అసలు మనం ప్రోగ్రామ్‌లో రాయలేదనుకుంటే, మొత్తం ప్రోగ్రామ్‌లో ఎక్కడైతే 3.14 ఉంటుందో ప్రతి చోట 4 కింద మార్చాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ నంబర్‌ని నేమ్‌తో సేవ్ చేసుకుంటాం గదా! ఎప్పుడైనా నంబర్ మార్చాల్సొచ్చింది అంటే, నంబర్‌లో మిస్టేక్ ఉన్నా, లేపోతే నంబర్ మారినా, జస్ట్ మనం నంబర్ మారుస్తాం. అదే నేమ్ కిందున్న నంబర్‌ని మారుస్తాం. సిమిలర్‌గా ఇక్కడ అంతే. ఈ 3.14ని ఒక నేమ్‌తో సేవ్ చేసుకున్నాం. పై అనే నేమ్‌తో. ఒకవేళ ఈ 3.14ని 4 కింద మార్చాల్సొస్తే జస్ట్ ఆ 3.14ని మారుస్తాం. మొత్తం ప్రోగ్రామ్ అంతా మారుతుందది. ఈ డెఫినిషన్ సెక్షన్ అనేది మ్యాండేటరీ కాదు. కానీ మనం ఏదన్నా వాల్యూని రిపీటెడ్‌గా యూజ్ చేస్తుంటే, ఈ డెఫినిషన్ సెక్షన్ యూజ్ చేయడం బెటర్. అదే వాల్యూని రిపీటెడ్‌గా ప్రోగ్రామ్ అంతా యూజ్ చేసే బదులు, జస్ట్ డెఫినిషన్ సెక్షన్‌లో దాన్ని డిఫైన్ చేస్తే బెటర్. లాస్ట్‌లో సెమికోలన్‌తో ఎండ్ చేయం ఈ డెఫినిషన్ సెక్షన్‌ని. ఎందుకంటే, ఇది స్టేట్‌మెంట్ కాదు. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటారు దీన్ని. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది స్టేట్‌మెంట్ కాదు. జస్ట్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఓన్లీ స్టేట్‌మెంట్స్‌ని మనం సెమికోలన్‌తో ఎండ్ చేస్తాం. ఇది స్టేట్‌మెంట్ కాదు కాబట్టి సెమికోలన్‌తో ఎండ్ చేయం. సెమికోలన్ పెడితే కనుక కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో మనం డిఫైన్ పై 3.14 అని రాసాం కదా! ఈ లైన్ అనేది ప్రోగ్రామ్ కంపైల్ అవ్వకముందే వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఈ పై ప్లేస్‌లో 3.14ని రీప్లేస్ చేస్తుంది. ఈ డిఫైన్ అనేది వాల్యూని స్టోర్ చేయదు. జస్ట్ రీప్లేస్ చేస్తుంది. ఈ పై అని ఉన్న ప్రతి చోట ఈ ప్రోగ్రామ్‌లో ఎక్కడైతే పై అని ఉందో, ఆ పైని 3.14తో రీప్లేస్ చేస్తుంది అంతే. సో, ఇది డెఫినిషన్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. గ్లోబల్ డిక్లరేషన్స్‌లో మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్‌ని, ఫంక్షన్స్‌ని డిక్లేర్ చేస్తాం. డిక్లరేషన్ అంటే ఏంటి? మనం పలానా వేరియబుల్‌ని లేదా పలానా ఫంక్షన్‌ని మనం ప్రోగ్రామ్‌లో యూజ్ చేస్తున్నాం అని ముందే చెప్పడం డిక్లరేషన్ అంటే. గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనం మెయిన్ ఫంక్షన్‌లోనే వేరియబుల్‌ని అలాగే ఫంక్షన్స్‌ని ఏవైనా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్‌ని డిక్లేర్ చేసాం. అప్పుడు అవి ఏమవుతాయి? లోకల్ వేరియబుల్స్ అవుతాయి. అలాగే లోకల్ ఫంక్షన్స్ అవుతాయి. అదే మనం మెయిన్ లోపల కాకుండా మెయిన్ బయట ఏదైనా వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే లేదా ఫంక్షన్‌ని డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అంటాం. అప్పుడు ఆ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఈ గ్లోబల్ డిక్లరేషన్స్‌లో మనం ఏదైనా వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే మొత్తం ప్రోగ్రామ్‌లో ఏ ఫంక్షన్స్ అయితే ఉంటాయో అన్ని ఫంక్షన్స్ ఈ వేరియబుల్‌ని యాక్సెస్ చేసుకోగలవు. అసలు ఈ ఫంక్షన్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? మనం ఫ్యూచర్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ ఇప్పుడైతే గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఏం చేస్తామంటే, మెయిన్ ఫంక్షన్ లోపల కాకుండా లేదా ఏదైనా ఫంక్షన్ లోపల కాకుండా ఫంక్షన్ బయట ఆ వేరియబుల్స్‌ని లేదా ఫంక్షన్స్‌ని డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ డిక్లరేషన్స్ అని అంటాం అని గుర్తుపెట్టుకోండి. అసలు ఈ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, కొన్ని వాల్యూస్‌ని మల్టిపుల్ ఫంక్షన్స్‌లో యూజ్ చేయాల్సొస్తుంది. సో, అలాంటప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్‌లో డిక్లేర్ చేసే కంటే, ఒకే చోట డిక్లేర్ చేస్తే, ఆ డిక్లేర్ చేసిందే మిగతా ఫంక్షన్స్ అన్నిట్లోనూ ఎక్కడైతే యూజ్ చేసుకోవాలో అన్ని చోట్ల యూజ్ చేయొచ్చు. సో, లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గుతుంది దీనివల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్‌లో చూస్తే, మనం మెయిన్ బయట కౌంట్ అండ్ టోటల్ కౌంట్ అనే 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. సో, ఆ 2 వేరియబుల్స్‌ని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. మనం ఈ బయట డిక్లేర్ చేసిన వేరియబుల్స్‌ని మొత్తం ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈ మెయిన్‌లో యూజ్ చేయొచ్చు. అలాగే మెయిన్ కాకుండా వేరే ఏదైనా ఫంక్షన్స్ ఒకవేళ ప్రోగ్రామ్‌లో రాస్తే, ఆ ఫంక్షన్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇంట్ కౌంట్ అని రాసాం గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్‌లో.
సో, ఆ కౌంట్‌ని ఇక్కడ మెయిన్‌లో మనం యూజ్ చేసాం. కౌంట్ ఈక్వల్ టు 5 అని రాసి, అలాగే ప్రింట్ఎఫ్‌లో కూడా కౌంట్ వాడాం. అలాగే టోటల్ అమౌంట్ కూడా గ్లోబల్ డిక్లరేషన్‌లో వాడాం. సో, ఆ టోటల్ అమౌంట్‌ని ఇక్కడ మెయిన్‌లో యూజ్ చేసాం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ఈ ఎగ్జాంపుల్‌లో వాయిడ్ డిస్‌ప్లే అనే ఫంక్షన్‌ని డిక్లేర్ చేసాం. ఇది గ్లోబల్ ఫంక్షన్ డిక్లరేషన్. ఎందుకంటే, మనం మెయిన్ బయట డిక్లేర్ చేసాం కదా! ఈ ఫంక్షన్‌ని. మెయిన్ లోపల డిక్లేర్ చేస్తే కనుక అది లోకల్ ఫంక్షన్ అవుతుంది. మనం మెయిన్ బయట డిక్లేర్ చేసాం గదా! సో, గ్లోబల్ డిక్లరేషన్ అయిందది. గ్లోబల్ ఫంక్షన్ డిక్లరేషన్. సో, ఇక్కడ డిక్లేర్ చేసిన ఫంక్షన్‌ని మనం మెయిన్‌లో యూజ్ చేస్తాం డిస్‌ప్లే అని. మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఈ గ్లోబల్ డిక్లరేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. జస్ట్ మెమరీ అలొకేట్ అవుతుంది. కానీ స్టేట్మెంట్స్ అయితే రన్ అవ్వవు. అలాగే ఈ గ్లోబల్ వేరియబుల్స్ డిఫాల్ట్‌గా 0తో ఇనిషియలైజ్ అవుతాయి. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌కి ఇంట్ కౌంట్ అని రాసాం. దీనికేమి వాల్యూ ఇవ్వలేదు. మెయిన్‌లో ఇచ్చాం గానీ, స్టార్టింగ్‌లో గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్‌లో మనం కౌంట్‌కి కౌంట్‌లో ఎంత వాల్యూ స్టోర్ చేయాలనేది ఏమి ఇవ్వల. కానీ ఇంట్ అని రాసాం గాబట్టి, కౌంట్‌కి కొంత మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ మెమరీలో 0ని స్టోర్ చేస్తుంది. అలాగే ఈ సెక్షన్ కంపల్సరీ సెక్షన్ కాదు. ఈ సెక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, జస్ట్ ఒకటే వేరియబుల్‌ని మల్టిపుల్ ప్లేసెస్‌లో యూజ్ చేయాల్సొచ్చినప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్‌లో డిక్లేర్ చేసే కంటే, ఒకేసారి గ్లోబల్‌గా డిక్లేర్ చేస్తాం అంతే. దిస్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ సెక్షన్. ఓకే. దిస్ ఈస్ గ్లోబల్ డిక్లరేషన్స్. నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే మెయిన్ ఫంక్షన్. సో, మెయిన్ ఫంక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. అసలు సి ప్రోగ్రామ్ రన్ అయ్యేదే మెయిన్ ఫంక్షన్ వల్ల. ఒకవేళ మనం మెయిన్ ఫంక్షన్ రాయకుండా మిగతావి ఏవి రాసినా సి ప్రోగ్రామ్ అసలు రన్ అవ్వదు. మనం ప్రోగ్రామ్ రన్ చేయగానే ఫస్ట్ ఇంట్ మెయిన్ అనే లైన్ ఎక్కడుందో చూసుకొని, ఆ లైన్ నుంచే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. దిస్ ఈస్ మ్యాండేటరీ సెక్షన్. ఖచ్చితంగా రాయాల్సిందే. అలాగే ఒక సి ప్రోగ్రామ్‌లో ఓన్లీ 1 మెయిన్ ఫంక్షన్ ఈస్ అలౌడ్. మల్టిపుల్ మెయిన్ ఫంక్షన్స్ రాయలేం. ఒకటే మెయిన్ ఫంక్షన్ రాస్తాం. ఒకవేళ ఈ మెయిన్ ఫంక్షన్ రాయకపోతే కనుక ఓఎస్‌కి అర్థం కాదు ప్రోగ్రామ్‌ని ఎక్కడి నుంచి రన్ చేయాలి అనేది. సో, అది ఎర్రర్ చూపిస్తుంది. సో, మెయిన్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటంటే, ఇంట్ మెయిన్ అని రాస్తాం. కర్లీ బ్రేసెస్, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్డ్ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో మనం స్టేట్మెంట్స్ రాస్తాం. మన ప్రోగ్రామ్ లాజిక్ స్టేట్మెంట్స్ అంటే మన ప్రోగ్రామ్ లాజిక్ రాస్తాం. సపోజ్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఉంది. ఆ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి ఏం లాజిక్ రాయాలి అనేది ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాస్తాం. లాస్ట్‌లో రిటర్న్ 0 రాస్తాం. ఇంట్ మెయిన్ అని రాస్తాం స్టార్టింగ్‌లో. ఇంట్ అంటే ఏంటంటే ఈ మెయిన్ ఫంక్షన్ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేయాలి అని. అంటే మనం ఇక్కడ ఈ లాజిక్ రన్ చేశాక ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు రిటర్న్ చేస్తుంది అంటే ప్రోగ్రామ్ పూర్తిగా రన్ అయిపోయాక అప్పుడు ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ లోపల రాసిన ఈ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో, లోకల్ వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్స్. ఈ లోకల్ వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్స్‌ని మనం మెయిన్ ఫంక్షన్‌లో రాస్తాం. సో, ఈ లోకల్ వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్స్‌లోనే మొత్తం ప్రోగ్రామ్ లాజిక్ ఆల్‌మోస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది. మెయిన్‌లో ఉంటుంది. సో, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఇందాక గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఏదైనా ఫంక్షన్ బయట వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? మెయిన్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాం ఇక్కడ వేరియబుల్స్‌ని. ఏదైనా ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. ఈ లోకల్ వేరియబుల్‌ని ఓన్లీ ఆ ఫంక్షన్ వితిన్ దట్ ఫంక్షన్ అంటే వితిన్ ద కర్లీ బ్రేసెస్ మనం యూజ్ చేయగలం అంతే. ఆ ఫంక్షన్ బయటకొచ్చేసాక మనం ఆ వేరియబుల్‌ని యూజ్ చేయలేం. సో, ఓన్లీ ఆ ఫంక్షన్‌కి మాత్రమే పరిమితం ఆ వేరియబుల్. సో, అలాంటి వేరియబుల్స్‌ని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తాం. అలాగే ఓన్లీ ఆ ఫంక్షన్‌లోనే యూజ్ చేయగలం. సో, అలాంటి వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. సో, ఈ లోకల్ వేరియబుల్స్‌కి ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు మెమరీ క్రియేట్ అవుతుంది. అలాగే ఫంక్షన్ ఎండ్ అయ్యాక మెమరీ రిలీజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్‌లో ఏ అండ్ బి అనే వేరియబుల్స్‌ని యూజ్ చేసాం. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అని ఇనిషియలైజ్ చేసాం. సో, ఈ ఏ అండ్ బిని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఎందుకంటే మెయిన్ లోపల రాసాం. సో, దీస్ ఆర్ లోకల్ టు దిస్ మెయిన్ ఫంక్షన్.
ఈ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా! వితిన్ దీస్ కర్లీ బ్రేసెసే మనం ఈ ఏ అండ్ బి వేరియబుల్స్‌ని యూజ్ చేయగలం. ఒకవేళ బయట యూజ్ చేస్తే కనుక ఎర్రర్ చూపిస్తుంది ఈ వేరియబుల్స్‌ని. ఎందుకంటే వీటిని లోపలే డిక్లేర్ చేసాం, ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఓన్లీ మెయిన్ లోపల మాత్రమే యూజ్ చేయగలం. ఓకే. సో, వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, ప్రోగ్రామ్‌లో మనం వర్క్ చేసే ఇన్‌స్ట్రక్షన్స్‌ని స్టేట్మెంట్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసైన్‌మెంట్ స్టేట్మెంట్. ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాం. అంటే ఇదొక అసైన్‌మెంట్ స్టేట్మెంట్. బి ఈక్వల్ టు 20 ఇచ్చాం. అదొక అసైన్‌మెంట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ప్రింట్‌ఎఫ్ అని చెప్పి సమ్మని ప్రింట్ చేయమని చెప్పాం. అది అవుట్‌పుట్ స్టేట్మెంట్. అలాగే ఏదైనా ఇన్‌పుట్ తీసుకుంటే అంటే స్కాన్‌ఎఫ్ యూజ్ చేస్తే దాన్ని ఇన్‌పుట్ స్టేట్మెంట్ అంటాం. సో, ఇలాగా ప్రోగ్రామ్‌లో మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఏదైనా వర్క్ చేయడానికి ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం గదా! ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని స్టేట్మెంట్స్ అంటాం. సో, ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని సెమికోలన్‌తో ఎండ్ చేయాలి. ఒకవేళ సెమికోలన్ మిస్ అయితే ఎర్రర్ చూపిస్తుంది. సో, కంపల్సరీ మనం ఎవ్రి స్టేట్మెంట్‌ని సెమికోలన్‌తో ఎండ్ చేయాలి. సో, అసైన్‌మెంట్ స్టేట్మెంట్, ఇన్‌పుట్ స్టేట్మెంట్, అవుట్‌పుట్ స్టేట్మెంట్, డెసిషన్ స్టేట్మెంట్స్ ఇలా టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో, వీటన్నిట్లి గురించి డీటెయిల్డ్‌గా మనం ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ రిటర్న్ స్టేట్మెంట్. ఇందాక ప్రోగ్రామ్‌లో మనం లాస్ట్‌లో రిటర్న్ 0 అని రాసాం కదా! అంటే అది రిటర్న్ స్టేట్మెంట్. అదేం చేస్తుంది అంటే రిటర్న్ 0 అని రాస్తాం. ఎవ్రి మెయిన్ ఫంక్షన్‌ని ఎండ్ చేసేటప్పుడు. ఆ రిటర్న్ 0 అంటే ఏంటి? ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ అయింది. కాబట్టి నేను 0ని రిటర్న్ చేస్తున్నాను మెయిన్‌కి అని చెప్పడం. ఒకవేళ ఆ ప్రోగ్రామ్ 0 అని రిటర్న్ చేస్తే ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా ఎండ్ అయినట్టు. సో, రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఫంక్షన్‌ని ఎండ్ చేస్తుంది. ఇంకా ఆ ఫంక్షన్ అక్కడితో అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ అక్కడితో అయిపోయింది. సో, నేను 0ని రిటర్న్ చేశాను అని చెప్పడం అది. సో, నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే యూజర్ అంటే ఎవరు? ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ ఏవైనా ఫంక్షన్స్‌ని డిఫైన్ చేస్తే వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే ప్రోగ్రామర్ సమ్ పర్పస్ కోసం ఒక సెపరేట్ ఫంక్షన్‌ని రాసాడు ప్రోగ్రామ్‌లో. అంటే అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అని ఒక కోడ్ రాస్తే, ఆ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌ని మెయిన్ ఫంక్షన్‌లోనే మొత్తం కోడ్ అంతా రాసేయకుండా, సెపరేట్‌గా అడిషన్‌కి ఒక ఫంక్షన్ రాస్తే, ఆ ఫంక్షన్‌ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి వాయిడ్ యాడ్ అని రాసాం. సో, సెపరేట్‌గా ఎడిషన్‌కి ఒక ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేసి, ఆ ఎడిషన్ యొక్క వర్కింగ్ అంతా అంటే ఎడిషన్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేయాలి అనేది, ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఈ యాడ్ ఫంక్షన్‌లో రాస్తాం. సో, ఈ యాడ్ అనేది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఇంకా ఫంక్షన్స్ గురించి ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ ఇన్ డెప్త్ ఫ్యూచర్ వీడియోస్‌లో ఫర్దర్ వీడియోస్‌లో చూద్దాం. సో, ఇది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సో, ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దాం. ఫస్ట్ మనం ఏం రాసాం? డాక్యుమెంటేషన్ సెక్షన్. అంటే ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో ఏం రాస్తాం? ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ రాస్తాం. కామెంట్స్‌లో ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ రాస్తాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటి? లింక్ సెక్షన్. ఈ లింక్ సెక్షన్‌లో మనం హెడర్ ఫైల్స్ రాస్తాం. అంటే మనం ఏదైనా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం ప్రోగ్రామ్‌లో యూజ్ చేస్తే కనుక, ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క హెడర్ ఫైల్స్ ఈ లింక్ సెక్షన్‌లో రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? డెఫినిషన్ సెక్షన్. కాన్స్టెంట్ వాల్యూస్‌ని మనం ఈ డెఫినిషన్ సెక్షన్‌లో డిఫైన్ చేస్తాం. హాష్ డిఫైన్ యూజ్ చేసి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ ఏంటి? గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో, వేరియబుల్స్‌ని, ఫంక్షన్స్‌ని మెయిన్ బయట డిక్లేర్ చేస్తే వాటిని గ్లోబల్ డిక్లరేషన్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్ లేదు అంటే అసలు ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఈ మెయిన్ ఫంక్షన్‌లో మనం ఏం రాస్తామంటే లోకల్ స్టేట్మెంట్స్, లోకల్ వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్స్ రాస్తాం. సో, యాక్చువల్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడే జరుగుతుంది. యాక్చువల్ కోడ్ రాయడం అనేది ఈ మెయిన్ లోపల ఉంటుంది. ఈ లోకల్ వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్స్‌లోనే మనం ప్రోగ్రామ్ యొక్క కోడ్ రాస్తాం. ఓకే. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాం.
రిటర్న్ స్టేట్మెంట్ రాస్తే కంట్రోల్ గోస్ బ్యాక్ టు ఓఎస్. ఈ లోకల్ వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్స్ అలాగే రిటర్న్ స్టేట్మెంట్ అనేది మెయిన్ లోపల రాస్తాం. నెక్స్ట్ మెయిన్ బయటకొచ్చేసాక మనం ఏం రాస్తామంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాస్తాం. ఇందాక చూసినట్టుగా ఎడిషన్‌కి యాడ్ ఫంక్షన్ ఒకటి రాసాం అలాగా. సో, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి మెయిన్ బయట రాస్తాం. సో, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఫస్ట్ ఏంటి డాక్యుమెంటేషన్ సెక్షన్. స్టార్టింగ్‌లో మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ రాస్తాం. సో, డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో ఏం రాస్తాం? ప్రోగ్రామ్ నేము, ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి, అలాగే ఆథర్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మనం ఏం డీటెయిల్స్ రాయాలనుకున్నామో అవన్నీ ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో రాస్తాం. నెక్స్ట్ ఏంటి లింక్ సెక్షన్. లింక్ సెక్షన్‌లో ఏం రాస్తాం? ఈ హెడర్ ఫైల్స్‌ని రాస్తాం. #include stdio.h. ఈ హెడర్ ఫైల్ రాసినప్పుడు ఏమవుతుంది? stdio అని రాసాం కాబట్టి స్టాండర్డ్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ stdio అంటే. అంటే ఈ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్‌కి యూజ్ అయ్యే ఫంక్షన్స్‌ని మనం ఈ ప్రోగ్రామ్‌లో యూజ్ చేస్తున్నాము అని చెప్పడం. ఈ లైన్ యొక్క మీనింగ్. ఓకే. సో, లింక్ సెక్షన్ రాస్తాం. నెక్స్ట్ ఏంటి డెఫినిషన్ సెక్షన్. సో, ఈ డెఫినిషన్ సెక్షన్ ఎందుకు రాస్తాం? ఈ 3.14 అనేది ఈ ప్రోగ్రామ్‌లో ఎక్కడో యూజ్ చేస్తున్నాం. సో, ఆ 3.14ని యూజ్ చేసే బదులు 3.14కి ఒక నేమ్ ఇచ్చాం. పై అనే నేమ్. సో, ఈ పైని యూజ్ చేస్తాం మొత్తం ప్రోగ్రామ్‌లో. ఎక్కడైతే 3.14 మనం యూజ్ చేయాలో ఆ ప్లేస్‌లో పైని యూజ్ చేస్తాం. సో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ పై ఎక్కడైతే ఉందో 3.14 రీప్లేస్ అవుతుంది పై ప్లేస్‌లో. ఓకే. సో, కాన్స్టెంట్స్‌ని డిఫైన్ చేయడం డెఫినిషన్ సెక్షన్‌లో మనం చేసేది. నెక్స్ట్ ఏంటి గ్లోబల్ డిక్లరేషన్. అంటే ఇంట్ గ్లోబల్ వార్ ఈక్వల్ టు 10 అని రాసాం. సో, ఈ గ్లోబల్ వార్ అనేది ఒక వేరియబుల్. ఇది గ్లోబల్ వేరియబుల్ అయింది. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ బయట రాసాం. లేదా ఏదైనా ఫంక్షన్ బయట రాసాం కాబట్టి ఇది గ్లోబల్ వేరియబుల్. నెక్స్ట్ వాయిడ్ వాయిడ్ డిస్‌ప్లే అని రాసాం. సో, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. దీన్ని గ్లోబల్ ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. ఎందుకంటే మెయిన్ బయట అది డిక్లేర్ చేసాం కదా! సో, గ్లోబల్ ఫంక్షన్ డిక్లరేషన్. సో, ఈ 2 లైన్స్ గ్లోబల్ వార్ అండ్ వాయిడ్ డిస్‌ప్లే అనేవి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్‌లోకొస్తుంది. నెక్స్ట్ ఇంట్ మెయిన్. సో, మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఇక్కడ. సో, ఈ కర్లీ బ్రేసెస్ స్టార్టింగ్ నుంచి కర్లీ బ్రేసెస్ ఎండ్ అయ్యే వరకు మెయిన్ ఫంక్షన్. సో, ఇంట్ మెయిన్‌లో మనం ఏం రాస్తాం? లోకల్ వేరియబుల్స్ అండ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏముంటాయో అవి రాస్తాం. అలాగే రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాం. సో, మేజర్ కోడ్ అంతా ఈ మెయిన్ ఫంక్షన్‌లోనే రాస్తాం. మెయిన్ ఫంక్షన్ బయటకొచ్చేసాక మనం ఆ వాయిడ్ డిస్‌ప్లేలో మనం స్టేట్మెంట్స్ రాస్తాం. సో, ఇది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సో, మీకు ఈ ఇంక్లూడ్ అండ్ అలాగే మెయిన్ ఫంక్షన్, ఈ కర్లీ బ్రేసెస్ ఇవన్నీ ఎందుకు రాస్తాం అనేది, ఏ ఆర్డర్‌లో రాస్తాం, ఎందుకు రాస్తాం, ఇవన్నీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే కోడింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు ఈ సి ప్రోగ్రామ్‌ని తెలుగులో మిస్ అవ్వకూడదు అనుకుంటే హాబీ కిడ్‌కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రోగ్రామ్ యొక్క వర్కింగ్ సి ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.